హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ సమీపంలోని ఒక ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ పైన పెద్ద ఎత్తున 9 కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. సో ఈ ప్రమాదంలో 9 కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రయాణికులకి ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా చాలా స్వల్పంగా గాయాలైతయ్యాయి. మొదటి కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 2 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున అక్కడ జరిగింది. సో ఈ కార్లు ఒకదానికొకటి ఢీకొని 9 కార్లు వరుస క్రమంలో ధ్వంసం అవడంతో 2 కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఓఆర్ఆర్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు. అటు స్క్రీన్ పై చూడండి, అక్కడ మొదటిగా ఒక కార్ బ్రేక్ కొట్టింది. అందుకే కొంత జాగ్రత్త వ్యవహరించండి. ముందుగా మీరు వెళ్తూ ఉంటారు, మీకు అంతా సవ్యంగానే ఉంటుందంటే పొరపాటు మీ వెనక వచ్చేవారు అంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా. సో అట్ ది సేమ్ టైం మినిమం ఆ ట్రాఫిక్ బోర్డ్ ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ని అట్ ది సేమ్ టైం అక్కడ ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ కూడా పాటించాల్సి. మినిమం ఆఫ్ 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రతి అడుగడికి రాసి పెట్టి ఉంటుంది. 100 మీటర్స్ మినిమం గ్యాప్ మెయింటైన్ చేయండి ప్రతి వెహికల్ పైన, వెహికల్కి మధ్యలో అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒకరైతే డైరెక్ట్గా ఇష్టానుసారంగా ఇండికేటర్ లేకుండా రయ్యు మన ఆ లైన్లోకి ఈ లైన్లోకి వెళ్తూ ఉంటారు. అటువంటి సమయంలో కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సో ఒక వ్యక్తి ముందుగా వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి సడన్గా బ్రేక్ వేయడంతో ఆ తర్వాత వచ్చిన ఓ కార్ అతను ఢీ కొట్టింది. అలా 9 కార్లు ఒకదాన్నొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో సుమారుగా 10ల సంఖ్యలో అక్కడ అందరు ప్రయాణికులు ఉన్నారు. ఆ కారులో ప్రయాణిస్తున్న వారు అందరు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ కారుకు సంబంధించి ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఒకదానికొకటి చూడండి, 9 కార్లు ఒకదానొకటి ఢీకొనడంతో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సో 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతానికి అక్కడ ఓఆర్ఆర్ సిబ్బంది చేరుకున్నారు, ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. సో ఇక్కడ ఆ విజువల్స్, కారు ధ్వంసమైనటువంటి ఆ విజువల్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతూ ఉన్నాయి. సో ఒకదానొకటి ఢీకొని 9 కార్లు ఒకదానొకటి ఢీకొన్నాయి. రాజేంద్ర నగర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో కొంత ఏమరపాటుగా ఉన్నామంటే వెరీ స్పీడ్తో రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఎన్టీఆర్ డైలాగ్ సినిమా డైలాగ్ లాగా రోడ్ అంతా ఖాళీగా ఉందని చెప్పి రయ్యమని దూసుకెళ్ళకన్నట్టుగా రయ్యమని దూసుకెళ్ళేటువంటి ఒక పరిణామం కారణంగానే రోడ్నే ఎగేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ప్రాబ్లం ఉన్నట్టే ఇక్కడ. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో ఏం జరిగింది? ఆ ముందుగా వెళ్తున్న కార్ ఏం చేయండి? ఇదంతా టోల్ ప్లాజా దగ్గర కనబడుతున్నట్టుగా ఉంది. టోల్ ప్లాజా దగ్గర జరిగిందా ఈ ఘటన? అప్డేట్స్ ఏంటి? ఎస్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్ సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు 9 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూడా 9 కార్స్ ఒకటి తర్వాత ఒకటి మొత్తం మీద కూడా ప్రయాణికులకు కూడా గాయాలు జరగడం, అదే కాకుండా ఒకరి తర్వాత ఒకరు కార్స్ అంతా కూడా ఢీకొట్టడము, వరుసగా 9 కార్లు అంతా కూడా డ్యామేజ్ అయిపోయి దాదాపు ఇదంతా క్లియర్ చేయడానికి కూడా అక్కడ ట్రాఫిక్ 2 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ ఉండడం, దాదాపు చూసుకుంటే 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు కూడా ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేయడం. ఓఆర్ఆర్ దగ్గర అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ ఘటన కూడా నిన్న అర్ధరాత్రి వేళ జరిగింది. దాదాపు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే రాజేంద్ర నగర్ మండలంలో ఉందో అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట ఒక వ్యక్తి సడన్ మనీ ఆపేయడం, ఆ తర్వాత ఇంకో వ్యక్తి అలా వరుసగా 9 కార్లు వరకు ఆపేయడం, ఒకరి తర్వాత ఒకరు స్పీడ్గా వర్షం పడుతుంది కాబట్టి అందరూ కూడా చాలా హెవీగా ట్రాఫిక్ అంతా కూడా అక్కడ నిండిపోవడం, వాటర్ నిండిపోవడం ఇదంతా కూడా జరిగింది. వెంటనే కార్ అంతా కూడా బలంగా ఢీకొనడంతో ఒకరి తర్వాత ఒకరు మొత్తం 9 కార్లు కూడా బంపర్ డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. వెంటనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా దాదాపు 50 మినిట్స్ తర్వాత కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు. 2 కిలోమీటర్స్ వరకు కూడా హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల కూడా ప్రయాణికులందరికీ కూడా ఇబ్బంది అయింది. పలుగురికి గాయాలయ్యాయి. మొత్తం అంతా కూడా కార్ అయితే డ్యామేజ్ అయింది. 9 కార్లు అయితే డ్యామేజ్ అయిన పరిస్థితి. పలుగురికి మాత్రం కొంచెం మైనర్ ఇంజురీస్ అయితే జరిగాయి. వెంటనే హుటాహుటిన వాళ్ళందరినీ కూడా స్థానికంగా హాస్పిటల్కి తరలించారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ సమీపంలో ఒక్కసారిగా ముందుగా వెళ్తున్నటువంటి ఆ కార్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చినటువంటి మరొక 8 కార్లు ఢీకొన్నాయి. ఒకదానొకటి సుమారుగా 9 కార్లు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే మనందరికీ కూడా ప్రథమ చికిత్స నేపథ్యంలో పలువురిని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే కొంత వేమరపాటుగా ఉన్నామంటే ప్రమాదం జరిగినట్టు. మనం లైన్ క్రాసింగ్ దగ్గర డెఫినెట్గా ఇండికేషన్స్ పాటించాలి, ఇండికేటర్స్ వేయాలి. అట్ ది సేమ్ టైం రోడ్ అంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పి అర్ధరాత్రుల్లో రయ్యమని చెప్పి 120, 130, 150 స్పీడ్లో వెళ్తూ ఉంటారు. సడన్గా ఏ ఒక్క చిన్న రాయికైనా
టైర్ కింద పడిందానంటే గాల్లోకి లేచిపోయి అవతల పక్కన పడిపోతారు. సో కొంత రోడ్ అంతా ఖాళీ, ఎన్టీఆర్ సినిమా డైలాగ్ లాగా రోడ్ అంతా ఖాళీగా ఉందని చెప్పి మొత్తం నాదే అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అది కేవలం ఆ సమయానికి కొంత ఆహ్లాదం అనిపించినా, ఆ సమయానికి కొంత ఎగ్జైట్మెంట్ అనిపించినా కూడా ఏదైనా జరగరాని ప్రమాదం కనుక జరిగితే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావు. మళ్ళీ కనీసం నీ ఒక తునాతునకలైపోయే అవకాశం కూడా ఉంది. అటువంటి వేగంగా అవుటర్ రింగ్ రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్డు ప్రమాదాలను నివారించాలని డెఫినెట్గా స్పీడ్ని కంట్రోల్ చేయాల్సిందే. స్పీడ్ని కంట్రోల్ చేయండి. అట్ ది సేమ్ టైం కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉంటూ ఉంటాయి. పిచ్చిగా ఎవరు గైడ్ లైన్స్ పెట్టరు. 100 మీటర్ల గ్యాప్ పెట్టండి అని చెప్పేటువంటి గైడ్ లైన్స్ కానివ్వండి, ఇండికేటర్ వేయమని చెప్పడం గైడ్ లైన్స్, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్. డెఫినెట్గా అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అని చెప్పి నిష్ణాతులైన వారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గైడ్ లైన్స్ పెడుతూ ఉంటారు. వాటిని పాటించకుండా నాకంతా తెలుసు అనుకున్నామంటే ఇక ఆ యముడి దగ్గరికి డైరెక్ట్గా రహదారి. చూద్దాం మరి ఇటువంటి ప్రమాదాలు ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పైన 9 కార్లు ఒకదానొకటి ఢీకొని ఈ ప్రమాదంలో ఇంకా ఎటువంటి క్యాజువాలిటీస్ అంటే